మ్యాంగో టీవీ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు తెలుపుకుంటూ, జీవితంలో మనకు గతంలో ఉన్నటువంటి ఎన్నో అవమానాలు కావచ్చు, అపరాధపు భావన కావచ్చు, గిల్ట్ కావచ్చు, షేమ్ కావచ్చు, మనకు జరిగినటువంటి ఎన్నో అపనిందలు కావచ్చు, లేకపోతే కొంతమంది రేపు గురైనటువంటి వారు, లేకపోతే అవమానాలకు అంటే ఎంతో నీచంగా ఉన్నటువంటి ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు, లాసెస్ను కూడా ఎదుర్కొని ఉంటారు, ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని ఉంటారు. ఈ పాతనంతా కూడా మనము స్వస్తి పలుకుతూ, బాయ్ బాయ్ పలుకుతూ, కొత్తదనాన్ని, న్యూనెస్ను మనము జీవితంలోనికి ఆహ్వానించలేమా? తప్పకుండా అండి. గతం గతహా కాదు, గతాన్ని పూర్తిగా ఎప్పుడైతే మనం వదిలిపెడతామో, ఎందుకంటే చాలా వరకు మన గతం వర్తమానం మీద, ప్రజెంట్ మూమెంట్ మీద ప్రభావితం చేస్తూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఎంత లివింగ్ ఇన్ ద మూమెంట్ అన్నది మనకు తెలిసినప్పటికీ ఇలా జరిగి ఉండకుండా ఉండాల్సింది. ఎందుకో ఇలా జరిగింది, దీనికి దేవుడు కారణమేమో, లేకపోతే తల్లిదండ్రులు కారణమేమో, అంతా శనేమో అని మనల్ని మనమే నిందించుకుంటుంటాం. ఇలా స్వనింద అనేటువంటిది, మనల్ని తక్కువ చేసుకోవడం అనేటువంటిది ఏం చేస్తుందో తెలుసా? మనకు ఎప్పుడు కూడా లిమిటెడ్ ఆరా ఉండేలా చేస్తుంది. ఈ లిమిటెడ్గా, పరిమితులుగా ఉన్నటువంటి మనము అన్ని చోట్ల కూడా పరిమితులనే చూస్తాం, లిమిటేషన్స్నే చూస్తాం, ఇన్సఫిషియన్సీనే చూస్తాం. ఎందుకండి నాకు అంతటా కూడా చెత్తగా కనిపిస్తుందంటే మనము క్యారీ చేస్తున్నటువంటి ఈ సంస్కారాలు, గతం యొక్క నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటిది ప్రజెంట్ మూమెంట్ మీద పనిచేస్తుంటాయి. ఎవరికి వారే యమునా తీరే అండి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైహి ఆత్మనో బంధు ఆత్మైవరి పురాత్మనః అన్నాడు గీతాచార్యుడు భగవద్గీతలో. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకోవాలి? దీనికి ఉన్నదే షమనిక్ బ్రెత్ వర్క్. ఇది ఎలా అంటే, ముందు మీరు ఇలా హాయిగా సుఖాసనంలో కూర్చొని ముందుగా రాసుకోండి ఏవేవి వదిలిపెట్టాలనో. నాకు జీవితంలో ఇలా జరిగి ఉండకుంటే చాలా బాగుండేది, ఎందుకో డైవర్స్ వరకు వచ్చింది, ఎందుకో అన్ని రిపీటెడ్ లాస్, ఎందుకో అన్ని రిపీటెడ్ యాక్సిడెంట్సే, అన్ని రిపీటెడ్ ఫెయిల్యూర్సే, ఇలా ఏవేవో ఉన్నాయి కదా. నన్ను మా తల్లిదండ్రులే అవమానించారు అందరి ముందు, నా బాస్ ఎంతో తిట్టాడు, దీన్ని మనం మరవలేకుండా ఉన్నాం. చిన్న వయసులో ఎవరో ఫిజికల్ అబ్యూస్ చేశారు, ఒక ఓల్డ్ మ్యాన్ ఒక చిన్న చైల్డ్ను అబ్యూస్ చేశాడు, లేకపోతే ఒక మాటలు అన్నారు, కొట్టారు, వీటిని మర్చిపోలేకుండా ఉన్నాం. దీన్ని ఎలా పోగొట్టుకోవాలంటే సుఖాసనంలో కూర్చొని ఎడమ వైపుగా చూడండి, ఒక్కసారి గాలి వదులుతూ ఇలా వదలండి. ఇలా పూర్తిగా వదులుతూ తర్వాత బాగా గాలిని తీసుకుంటూ రైట్ హ్యాండ్ సైడ్ ఇలా బాగా గాలి తీసుకోండి. తర్వాత నెమ్మదిగా మళ్ళీ గాలి వదులుతూ, అంటే ఎడమ వైపు వదులుతున్నప్పుడు గాలిని వదులుతూ కుడివైపుకు చక్కగా గాలిని తీసుకుంటూ ఇలా చేయండి. ఇలా చేస్తూ చేస్తూ ఎడమ వైపుకు గాలి వదులుతూ ఉన్నప్పుడు ఏదైతే మీలో అణుచుకున్న భావనలు ఉన్నాయి చూడండి, మిమ్మల్ని ఇంతవరకు కష్టపెడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి చూడండి, మరువ లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు చూడండి, అదంతా ఇటువైపుగా వదలండి. ఇటువైపు వదులుతూ, అంటే ఒక సన్నివేశంలో మిమ్మల్ని బాగా అవమానించారనుకోండి, ఆ సన్నివేశాన్ని కూడా గుర్తు తెచ్చుకొని ఏదైతే మిమ్మల్ని అవమానించారో అదంతా ఇక్కడ వదిలేయండి. మీరు కోల్పోయిన ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, అభిమానం మళ్ళీ ఇలా తెచ్చుకోండి. అంటే వదలాల్సింది ఇలా వదలాలి, తీసుకురావాల్సింది ఇలా తీసుకొని రావాలి. మనందరికీ తెలిసిందే, బ్రెయిన్లో ఉన్నటువంటి పిరమిడల్ ట్రాక్స్, అంటే మన శరీరానికి కంట్రోల్ చేసేటువంటి ఈ పిరమిడల్ ట్రాక్స్ ఈ భాగంలో ఇలా క్రిస్ క్రాస్ అవుతాయి అన్నట్టు. ఏదైనా మన జీవితంలో మార్పు జరగాలంటే ఇక్కడే జరగాలి. అందుకే అంటుంటారు, స్వీయ జాగృతితోనే జగజ్జాగృతి. మన మార్పుతోనే జగతంతా కూడా మారుతుంది. దృష్టి మారితే దునియా మారుతుందన్నారు. కాబట్టి మనము చెత్తనంతా వదిలేద్దాం, మంచిని ఇలా తెచ్చుకుందాం. కొంతమంది అంటే మీకు అస్సలు పడదనుకోండి, ఆ వ్యక్తులను కూడా వదిలేయండి. ఎందుకో నేను మ్యారేజ్ ఫెయిల్ అయింది, ఆ వ్యక్తిని అతను పెట్టినటువంటి బాధలన్నీ ఉన్నాయి, ఇటువైపు వదిలేయండి. కొత్త వ్యక్తిని, కొత్త అవకాశాలను ఇటువైపు తెచ్చుకుంటున్నట్టుగా చూడండి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మార్పు జరుగుతుంది. ఎక్కడ మార్పు జరుగుతుంది? ఇక్కడ మార్పు జరుగుతుంది. ఇక్కడ మారితే, అందుకే అన్నారు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా అనిపిస్తుంది అన్నట్టుగా, ఇక్కడ మనము ఆ పచ్చకామెర్లు పోయేసి పసిడి వన్య ఛాయ, బంగారు ఛాయ అనేటువంటిది, ఆ బంగారు భవిష్యత్తును సృష్టించుకోవడం ఇక్కడ చేశామనుకోండి, అంతటా కూడా మనకు బంగారు భవిష్యత్తే కనిపిస్తుంది.
సో ఏదైనా గిల్ట్ కావచ్చు, షేమ్ కావచ్చు ఉంటే దాదాపు ఒక 20 to 30 మినిట్స్ చేస్తే మిమ్మల్ని ఎంతో కాలంగా బాధిస్తున్నటువంటి ఆలోచన, అంటే నాకు బయటికి వెళ్తే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేదా నాకు త్వరగా జబ్బులు వస్తూ ఉంటాయి, జబ్బు వస్తే ఒక పట్టాన పోనే పోవు అని అంటుంటారు చూడండి, అవన్నీ వదిలేయండి. ఆరోగ్యం నా సొంతం, నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, పీస్ఫుల్గా ఉంటానని ఇటువైపు ఆలోచన చేయండి. డబ్బులన్నీ పోతున్నాయనుకోండి, మీకు ఎప్పుడు కూడా అప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏదో కుబేర యజ్ఞం చేయాల్సిన అవసరం లేదండి, మంత్రతంత్రాలు అవసరం లేదండి. ఎందుకంటే మానవుని మించిన మాధవుడు ఉన్నాడా? సో ఇక్కడ వదిలేయండి, ఐశ్వర్యాన్ని తెచ్చుకోండి. నిజానికి మన ఆలోచనలు ఎంత పాజిటివ్గా ఉంటే యాటిట్యూడ్ క్రియేట్స్ అల్టిట్యూడ్ అన్నారు. మన యొక్క భావనలు సరిచేసుకుంటే అందమైనటువంటి భవిష్యత్తు మన సొంతమని తెలియజేసుకుంటూ మీ డాక్టర్ హరికుమార్.